నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రైటర్ కనగాల జయకుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, చిరంజీవి అండ్ యండమూరి గురించి మీరు చెప్తానన్నారు. అసలు ఏంటి సార్ ఈ విషయాలు? చిరంజీవి గారు యండమూరి కాంబినేషన్స్లో మంచి సినిమాలు వచ్చాయి. దానికి దర్శకుడు కోదండరామరెడ్డి గారు. కోదండరామరెడ్డి గారికి యండమూరి అంటే భలే ఇష్టం. ఆ రచనలన్నా అప్పట్లో యండమూరి వీరేంద్రనాథ్ రచనలు పెద్ద సెన్సేషన్ కదా. సో యండమూరి నవల వచ్చిందంటే ఎగబడి కొనుక్కునేవాళ్ళు. అంత క్రేజు నవలా రచయితల్లో నాకు తెలిసి ఎవరికి రాలేదని చెప్పుకోవచ్చు. సరే, కెఎస్ రామారావు గారు నిర్మాత, చాలా సినిమాలు తీశాడు ఆయన, ప్రముఖ నిర్మాత. ఆయన యండమూరి వీరేంద్రనాథ్ తులసి అనే ఒక నవల, ఆ తులసి నవల పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో ఆ తులసి నవల్ని సినిమా తీద్దామని కెఎస్ రామారావు గారు ఆ నవల్ని కోదండరామరెడ్డి గారికి ఇచ్చారు చదవమని. కోదండరామరెడ్డి గారు చాలా బిజీగా ఉన్నాడు. ఆయన బిజీగా ఉండటంతో ఆ నవల నాకు ఇచ్చాడు చదవమని. సో తులసి నవల చదివాను నేను. తులసి నవల వెరైటీగా చాలా బాగుంది. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. అప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయేమో అనేటటువంటి డౌట్ వచ్చి, ఒక సెన్సార్ బోర్డు మెంబరు ఒక ఫ్రెండ్ ఉంటే ఆయనతో డిస్కస్ చేశారు. తులసి నవల ఆయన కూడా చదివాడంట. తులసి నవల చదవడం అని లేరు, అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ నవల్ని చాలామంది చదివారు. సో నేను ఎక్స్ప్రెస్ చేసిన డౌటే తను కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. ఈ సెన్సార్ ప్రాబ్లము ఉండొచ్చు అండి, కొంచెం రిస్క్ అని అన్నాడు ఆయన. సో అదే మాటని నేను కెఎస్ రామారావు గారితో చెప్పాను. ఏమండి, ఈ నవల్లో ఉన్న ఇతివృత్తం కొంచెం సెన్సార్ కట్టింగ్స్ బాగా పడేటట్టున్నాయి, అది ఇదనంటే ఆయన పెదవి విరిచాడు కెఎస్ రామారావు గారు. ఎందుకంటే ఆ నవల సినిమా తీయాలనేటువంటి మోజు మీద ఉన్నాడు కదా. సో నేను నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి ఆయన పెదవి విరిచాడు. విరిచిన తర్వాత అసలు ఎక్కడ వచ్చింది సార్ అంటే మీకు ఆ డౌట్? అంటే సెన్సార్ వస్తుంది అని చెప్పేసి ఆ బుక్ మొత్తంలో, ఆ బుక్ అసలు ఆ మొత్తం అదంతా శ్మశానంలో, అసలు నవల ఓపెనింగే ఒక డెడ్ బాడీని తవ్వి తీయటం అదంతా ఉంది. అవును. సో ఆ కథ కూడా చాలా వెరైటీగా కథ, అది డెఫినెట్గా వెరైటీ కాబట్టి అందరూ బాగా చదివారు. అది వేరే విషయం. కాశ్మీర దగ్గర ఏమైనా అవన్నీ ఉంటాయి, చేతబళ్ళు ఉంటాయి, తర్వాత శవాలను పీకు తినటం అదంతా ఉంటుంది. శ్మశానాల్లోకి వెళ్ళి, నేను చానాళ్ళు అయింది ఆ నవల చదివి, ఐ డోంట్ రిమెంబర్ వెల్. సో అప్పుడు యండమూరితో కెఎస్ రామారావు గారు మాట్లాడితే, సరే రిస్క్ ఎందుకు మీకు, అభిలాష అని నా నవల ఒకటి వస్తుంది, చాలా బాగుంటుంది, అది చిరంజీవి గారికి, అది చేద్దాంలేండి అని అన్నాడు. తర్వాత అభిలాష నవల వచ్చిన తర్వాత అభిలాష చూశారు, అభిలాష నచ్చింది, అభిలాష సినిమా స్టార్ట్ చేశారు. కోదండరామరెడ్డి గారి డైరెక్షన్. అభిలాష షూటింగు వైజాగ్లో జరిగింది, ఎక్కువ పార్ట్ వైజాగ్లో జరిగింది. చిరంజీవి గారు హీరో, అందులో చిరంజీవి గారు లాయర్ క్యారెక్టర్ అనుకుంటారు చిరంజీవి గారు అభిలాష్లో. తర్వాత రాధిక పేరు, తర్వాత రాధిక చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి మోస్ట్ బాగా స్పీడ్ సాంగ్ అందులో ఒకటి ఉంది. అద్భుతంగా స్టెప్ వేశాడు చిరంజీవి గారు. ఆ బీచ్ ఒడ్డున ఆ రోడ్లో కర్వ్స్లో తీయటం జరిగింది. ఆ సాంగ్ యూరేకా సక్కమికా అని అరిచి, ఆ సాంగ్ యూరేకా సక్కమికా చిరంజీవి గారు అద్భుతమైన, ఎంత స్పీడ్గా డాన్స్ చేశాడో చెప్పలేము. సో ఆయన బాగా మంచి స్పీడ్ స్టెప్స్ వేసినటువంటి పాటల్లో అది ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి ఇది. సో అక్కడ షెడ్యూల్ జరుగుతూ ఉంది, అభిలాష షెడ్యూల్ జరుగుతుంది. మేమందరం ఓషన్ వ్యూ ఇన్ అని ఒక హోటల్లో దిగామన్నమాట. సో సముద్రానికి ఎదురుగా ఉంటుంది అది. సో అక్కడ చిరంజీవి గారు, రాధిక, కెఎస్ రామారావు గారు, కోదండరామరెడ్డి, నేను, చక్రవర్తి కో డైరెక్టర్, స్టాఫ్ అంతా ఆ హోటల్లోనే ఉన్నాం. సో ఒకరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత కాస్త ఆరు బయట అందరం కూర్చుని ఉన్నాం. ఎవరెవరు? చిరంజీవి గారు, రాధిక, తర్వాత కెఎస్ రామారావు గారు, కోదండరామరెడ్డి గారు, నేను, మేమందరం కూర్చుని ఉన్నాం.
కూర్చుని ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలోకి ఒక అమ్మాయి చేతిలో ఇన్ని బుక్స్ పట్టుకుని డైరెక్ట్గా మేమున్న దగ్గరికి వచ్చేసింది. హూ ఈజ్ మిస్టర్ ఎండమూరి అని అంది. ఎండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవి గారి పక్కనే ఉన్నాడు. హూ ఈజ్ మిస్టర్ ఎండమూరి అనేసరికి ఎండమూరి గారు గబుక్కుని ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఎండమూరి ఎవరని అడిగితే కొంచెం షాకింగ్గా ఉంటుంది కదా. అందులో అప్పటికి ఎండమూరి మంచి ఫేమ్లో ఉన్నాడు. అతను ఒక నవల సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత ఏదో ఎలిగేషన్లో కూడా ఉన్నాడు ఆయన. తర్వాత వెన్నెల ఆడపిల్ల అనేటటువంటి నవల ఒకటి వచ్చింది. అది దానికి బ్రహ్మాండమైన పేరు వచ్చింది. చాలా గొప్ప వ్యూవర్షిప్ వచ్చింది ఆ వెన్నెల ఆడపిల్ల నవలకి. సో హూ ఈజ్ మిస్టర్ ఎండమూరి అనేసరికి ఎస్ మై సెల్ఫ్ అన్నాడు ఎండమూరి. అనేసరికి పక్కన చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారిని చూసిందో చూడలేదు అమ్మాయి. చూసిన అసలు చిరంజీవి గారిని పలకరించడం కానీ ఏమీ చేయలే. ఎండమూరినే పలకరించింది. ఎస్ మై సెల్ఫ్ ఎండమూరి అనేసరికి విల్ యూ ప్లీజ్ కమ్ ఏ సైడ్, ఐ వాంట్ టు హ్యావ్ ఎ టాక్ విత్ యూ అంది. అసలు యూనివర్సిటీ క్లాస్ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా వచ్చింది. యూనివర్సిటీ పక్కనే అది మేముండే హోటల్, ఓషన్ వ్యూ ఇన్ అని. అనేసరికి ఎండమూరి సడన్గా లేచాడు. చిరంజీవి గారి వైపు చూశాడు లేచే ముందు ఎండమూరి. చిరంజీవి గారేమో అని అన్నాడు. సరే లోపలికి వెళ్ళన్నాడు. సో ఆ అమ్మాయి ఎండమూరి వీరేంద్రనాథ్ కలిసి కాస్త ఒక గ్లాస్ హౌస్ లాగా ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళారు. ఆ లోపల కూర్చున్నారు వాళ్ళిద్దరూ. ఆ గ్లాస్ హౌస్లో నుంచి వాళ్ళు కనిపిస్తారు మాకు. వాళ్ళ మాటలు వినిపించవు కానీ వాళ్ళు మాత్రం మాకు కనిపిస్తారు. తర్వాత ఈ అమ్మాయి ఎండమూరి వీరేంద్రని వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి అమ్మాయి ఏంటి ఇట్లా సడన్గా వచ్చింది, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ ఎండమూరి అని అంది. చిరంజీవి గారు పక్కనున్నా పట్టించుకోలేదు అని మేమందరం ఆ గ్లాస్లో నుంచి చూస్తుంటే ఎండమూరి గారు కూర్చున్నారు. ఆ అమ్మాయి స్టార్టెడ్ టాకింగ్, ఏవేవో మాట్లాడింది. ఎండమూరి గారు మాత్రం చాలా కామ్గా కూర్చున్నాడు మామూలుగా. ఈ అమ్మాయి మాత్రం ఏదో మాట్లాడుతుంది, చేతులు ఊపుతుంది, అటు ఇటు హావభావాలన్నీ మాకు తెలుస్తున్నాయి. తెలుస్తూ ఉంటే మాకు ఏమనిపించిందంటే, సో ఆయన నవలల మీద ఏదైనా ఒక సమీక్ష చేస్తుందేమో అమ్మాయి అని మాకు అనిపించిన తర్వాత దగ్గర ఒక 15-20 నిమిషాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఆ అమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది. అక్కడ చిరంజీవి గారు ఉన్నారన్న సంగతి కూడా గమనించిందో లేదో అమ్మాయి. చూసే ఉంటుంది. చిరంజీవి అక్కడ ఉంటే మేమందరం ఆయన చుట్టూ ఉన్నాము. అప్పుడు అటువంటి ప్రముఖ వ్యక్తిని చూడకుండా ఎట్లా ఉంటుంది. వీ కేమ్ టు నో దట్ స్పెషలీ షీ కేమ్ ఫర్ ఎండమూరి వీరేంద్రనాథ్. తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ వచ్చి చిరంజీవి గారి పక్కన కూర్చుంటే, ఏంటి అమ్మాయి ఏమో చేతులు అంతా ఊపుతుంది, మీరేం కావుకున్నారు ఏంటి అని అంటే, నా నవల్లో కొన్ని విమర్శలు చేసిందండి. సో ఆవిడకి నచ్చని ఇవన్నీ చెప్పింది. సో మరి ఆవిడ ఆ అమ్మాయి మరి అలా విమర్శలు చేస్తుంటే మీరు కాముగా ఉన్నారు ఏంటి అని అంటే, అమ్మాయి చాలా ఎమోషనల్గా ఉంది, నేను ఏమన్నా బదులుగా ఇంటరాక్ట్ అయితే ఇంకా ఎమోషనల్ అవుద్దని నేను కాముగా ఉన్నాను. సో ఐ అలౌడ్ హర్ టు టాక్. ఆవిడ మాటలు వినటానికే నేను పరిమితం అయ్యాను అని చెప్పాడు ఆయన. తర్వాత వెన్నెల్లో ఆడపిల్ల నవల ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకి తెలుసు. చెప్పొచ్చేది ఏంటంటే, అప్పట్లో ఎండమూరి గారికి ఉండేటటువంటి క్రేజు భయంకరమైన క్రేజ్. ఆయన చూడటానికే వచ్చేవాళ్ళు. సో ఆ షూటింగ్, అభిలాషి షూటింగ్ అన్నాళ్ళు నేను ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కలిసి ఒక రూమ్లో ఉన్నాం. సరే నేను అక్కడ మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు వైజాగ్లో. అందులో శాంతి అని ఒక అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉంది. సో ఒకసారి ఒక ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఎక్కడ దిగారు మీరు, ఎక్కడ షూటింగ్ ఎక్కడ ఏంటి అది ఇది అని అంటే, ఓషన్ వ్యూయిన్లో దిగాము, ఎండమూరి గారు నేను ఒక రూమ్లో ఉన్నాము అనేసరికి అమ్మాయి ఎండమూరి అంది. ఏంటి అంత షాక్ అవుతామని, ఎండమూరి గారితో మీరు రూమ్లో ఉన్నారా అని అంది.
అవును నేను కో డైరెక్టర్ని, ఆయన రైటరు, ఆయన నవలే అభిలాష సినిమా తీస్తున్నాము, ఆయన నవల అది ఇదని చెప్పారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయి మెడిసిన్ చదువుతుంది కదా, ఎంబీబీఎస్ చదువుతుంది అప్పుడు, వాళ్ళ ఒక 6 ఫ్రెండ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకుని రూమ్కి వచ్చేసింది. రూమ్కి వచ్చేసి ఆ అమ్మాయి లోపలికి వచ్చి ఎండమూరి గారిని చూడాలి అది ఇదని అంటే, అప్పుడు ఎండమూరి గారితో సార్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చింది, మిమ్మల్ని చూస్తుందంటానంటే సార్ రండి అన్న అంటే బిలబిలబిలమంటూ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి సార్ ఐఎమ్ శాంతి, ఐఎమ్ శిరీష, ఐఎమ్ అనసూయ అది ఇదని వీళ్ళు పరిచయం చేసుకున్నారు. ఎంత క్రేజ్ అంటే ఎండమూరి అప్పట్లో. సో మొత్తానికి ఏదో కాఫీను చిన్న స్నాక్స్ ఏవో తెప్పించాము, తెప్పించి తిన్నారు. ఎండమూరితో మాట్లాడుతూనే ఉన్నారు. ఎండమూరి గారు ఆయన లెటర్స్ రాస్తున్నాడు. అప్పట్లో బాగా క్రేజీ రైటర్ కాబట్టి చాలా లెటర్స్ వచ్చాయి ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.